నాయకులు ఉండిపోయినారు. కానీ ఈరోజు విజన్ ఉన్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు, విజన్ ఉన్న యువ నాయకుడుగా టీజీ భరత్ గారు వారి యొక్క దూరదృష్టితో ముఖ్యమంత్రి వర్యులు నిన్నటి దినాన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయమై స్పష్టంగా ఒక విధి విధానాలతో 28/10/2024 రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉన్నత న్యాయస్థానానికి లెటర్ పంపి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే పనులు ప్రారంభం గురించి ప్రకటించినందుకు మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు గారికి కర్నూలు జిల్లా భారతదేశ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ విషయంలో మరి ఇటీవల వారం రోజుల నుంచి లోకాయుక్త అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ విషయంలో తరలింపు అనేది ఒక ద్వంద్వ ఆలోచనతోనే ఉండేది. వాటిని కూడా కలిపి, ఎందుకంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవి తరలించే ప్రసక్తి లేదు, ఒక కేవలం విద్యుత్తు మండలి మాత్రమే అక్కడ ఉంటుందని స్పష్టంగా చెప్పడము తెలుగుదేశం పార్టీ తూచా తప్పకుండా ప్రాంతాల వారిగా ఏ ఒక్క ప్రాంతాలు మనోభావాలు దెబ్బతీయకుండా కర్నూలులో ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్ర గతంలో హీనులు అయినారు కాబట్టి అది దాని చరిత్ర సృష్టించే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రజాగలంలో ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో తూచా తప్పకుండా రాయలసీమ మనోభావాలు ఎలాంటి ఎవరికి ఇబ్బందులు విఘాతం కలగకుండా మరి సీనియర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఈ రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచ్ ప్రకటించడము రాయలసీమ వాసులు, రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క భారతదేశం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎన్నికల మేనిఫెస్టోలోను ప్లస్ టీజీ భరత్ గారు ఆయన మేనిఫెస్టోలోను కర్నూలులో ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుకోవడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏమంటే ఈ అభివృద్ధి అనేది హైకోర్టు బెంచ్ అభివృద్ధి అనేది ఈ కర్నూలు జిల్లా అభివృద్ధిలో ఒక భాగం మాత్రమే తప్ప ఒక భాగం మాత్రమే. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ ఆలస్యం కావడానికి అవకాశాలు లేవు. స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 34 క్లాస్ 2 and 3 ప్రకారంగా ఓన్లీ చీఫ్ జస్టిస్, గవర్నరు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు నిర్ణయం తీసుకొని నిర్ణయం ప్రకారంగా ఫార్మాలిటీగా సెంట్రల్ గవర్నమెంట్ పంపి వాళ్ళ అసెంట్ తీసుకొని ఇలా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి త్వరితగతిన ఈ ప్రాసెస్ని త్వరగా చేయగలరని మేము కర్నూలు జిల్లా పరిస్థితి ఆశిస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి రాయలసీమ వ్యాప్తంగా రాయలసీమలో రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ను ఒకటి ఏర్పాటు చేయాలని డిమాండ్తో రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు డిమాండ్ చేస్తున్నటువంటి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ ప్రకటన ఈరోజు వెలువడడంతో రాయలసీమ వ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు సంతోషపడతా ఉన్నారు. మరి రావడానికి ఒక విజన్ ఉన్న లీడర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు మా రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకుడు టీజీ భరత్ గారి యొక్క విశేష కృషి ద్వారా ఈరోజు హైకోర్టు బెంచ్ అనేది కర్నూలు రావడం జరిగింది. ఎందుకంటే